నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు నగరంలో పనిచేస్తున్న స్విగ్గీ ఫుడ్ డెలివరీ గీగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా గీగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో అర్జీలు సమర్పించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ డెలివరీ కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యలను పెంచాలి, స్విగ్గీ కార్మికులకు వేతనాలు పెంచాలి, స్విగ్గీ కార్మికులకు వేతనాలు పరిష్కరించాలి, ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యలను పెంచాలి, స్విగ్గీ కార్మికులకు వేతనాలు పరిష్కరించాలి, స్విగ్గీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. గుంటూరు నగరంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. గత కొద్ది కాలంగా స్విగ్గీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారికి ఇస్తున్నటువంటి వేతనాలను పెంపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, వీటన్నిటి నేపథ్యంలో కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడైనా ఏ సంస్థలోనైనా పనిచేసే కార్మికులకి వేతనాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెంపుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ స్విగ్గీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి గతంలో ఇచ్చినటువంటి రేట్ కార్డుని తగ్గించి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో రూపాయి ఇస్తే ఇప్పుడు పావలా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి స్విగ్గీ యాజమాన్యం తరఫున ఉన్నటువంటి టీం లీడర్స్కి, అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రాత్రి వేళల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసు వారు ఆపి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్మిషన్ ఉందా అని చెప్పేసి అడిగి ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బందుల పరిష్కారం కోసం ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి స్విగ్గీ యాజమాన్యం వారిని కోరితే వారు మాకు సంబంధం లేదు, ఎలాంటి పర్మిషన్, ఐడి కార్డులు కానీ పర్మిషన్ కానీ ఏమీ ఉండవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కోరేది ఏమంటే పోలీసు వారు ఏదైతే రైడర్ ఐడి ఉందో, ఫుడ్ ఆర్డర్ ఐడి, అట్లాగే ఫుడ్ పార్సిల్ చూడటం, వారి బైక్కి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్ చూసి వదిలేయాలని చెప్పేసి, లేదనంటే ప్రభుత్వం వారు సంస్థ వారితో మాట్లాడి ఐడి కార్డులు అన్న ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని అట్లాగే జిల్లా ఎస్పీ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఈ సమస్యల పరిష్కారం కాని నేపథ్యంలో భవిష్యత్తులో మొత్తం గుంటూరు నగరంలో ఉన్నటువంటి స్విగ్గీ కార్మికులందరినీ ఐక్యం చేసి సమ్మెకు కూడా వెనకాడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, జోనల్ ఇన్ఛార్జ్ వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద జనవారధి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి కలెక్టర్ పీజీఆర్ఎస్ లో అందజేసిన అనంతరం మాట్లాడారు. గుంటూరులో రైతు బజార్లను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని, నూతన నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకొని స్పందన కార్యక్రమంలో ఇవాళ సామాన్య ప్రజలందరూ కూడా వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకోవడమే మాత్రమే కాదు, వారు చెప్పినటువంటి సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చేసుకుంటూ పోతూ ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటుగా రాష్ట్ర నాయకులు కూడా కొంతమందిని ఆహ్వానిస్తూ వారి ద్వారా ఈ స్థానికంగా ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వటం, దాని మీద వారందరూ కూడా స్పందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గుంటూరు నగరంలో మనకి అతిథిగా విచ్చేసినటువంటి ముల్లపూడి రేణుక గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం. ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్న సందర్భంగా గతంలో కూడా స్పందన కార్యక్రమాలు జరిగేవి, ఒక నామమాత్రంగా జరిగేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ స్పందన కార్యక్రమానికి వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అనే విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
కలెక్టరేట్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గొంతుకుగా ఉంటుందని చెప్పి ప్రజల తరఫున ఉన్నటువంటి వారి సమస్యలన్నీ కూడా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ వేదిక ద్వారా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వారం వారం జనతా వారధిలో భాగంగా ఈరోజు ఏదైతే మన రైతు బజార్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రైతు బజార్ల గురించి ఇంకా ఆల్రెడీ రైతు బజార్లు అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి. ఇంకా మంచిగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉన్న రైతు బజార్లని కొన్ని ఏరియాల్లో మళ్ళీ కొత్తగా పెట్టాలని చెప్పి మేము ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. అయితే దానిలో భాగంగా ఈరోజు మన రాష్ట్రం నుంచి పార్టీ ముఖ్య అధికార ప్రతినిధులైనటువంటి వల్లూరు జయప్రకాష్ గారు, అలాగే తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రేణుకా గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ నాయుడు గారు, ఇంకా ముఖ్యులు అధికార ప్రతినిధి మన శ్రీనివాస్ గారు, పెద్దలందరూ వచ్చారు ఈరోజు జనతా వారధి కార్యక్రమానికి. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే సమస్య మీద మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందో వారు చక్కగా స్పందించి మీరు ఇచ్చినటువంటి వినతిని మేము పరిశీలన చేసి ఈ యొక్క ఏదైతే ఎక్కడైతే పెంచాలో ఈ యొక్క రైతు బజార్ని వాటి మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి వినతిని మేము స్వీకరిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చివరిగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. మా సమస్య నుంచి వచ్చామండి. మా సమస్య కాల్ సెంటర్కి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఎక్కడ పరిష్కారం కాలేదు. దాని మూలన దీంట్లో మేము కంప్లైంట్ చేయాల్సి వస్తుంది సార్. మా సమస్యని సైడ్ కాలువ సమస్య తీర్చాల్సిందిగా అడుగుతున్నాం సార్. సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసాం, వచ్చేవాళ్ళు చూసేయడు కానీ ఇంతవరకు దాన్ని పరిష్కరించలేదు. తర్వాత చేద్దామన్నాడు. సైడ్ కాలువ కట్టడానికి నిధులు లేవు అంటున్నాడు. నిధులు లేనప్పుడు మామూలు కాలువ అయినా చేయమన్నప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు కానీ దాన్ని పరిష్కరించట్లేదు సార్. మీరే పరిష్కరించడానికి సహాయం చేయండి సార్. మాది దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం. మాది మంచికిలిపూడి గ్రామం సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 సార్లు తిరిగాను సార్. అయినా వాళ్ళు ఎవరు స్పందించలేదు సార్. అంటే కాలువ లేకపోతే ఏంటి ఇబ్బంది? ఇప్పుడు కాలువ లేకపోతే మరి వాడుకున్న నీళ్లు పోవాలి కదా మాకు. దానివల్ల సమస్య ఉంది. రోజు నీళ్లు ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది. 5-6 సంవత్సరాల నుంచి ఉంది. వర్షాకాలం కూడా నీళ్లు నిలబడుతున్నాయి. దానివల్ల ఇబ్బంది అవుతుంది. నాకు 2016 సంవత్సరంలో నిడుముక్కల గ్రామవాసి అయిన షేక్ షబ్బీర్ బాషాతో పెళ్ళి అయింది సార్. పెళ్ళైన తర్వాత అతను నాకు చాలా హెరాస్మెంట్ చేస్తే నేను పోలీస్ కేసు పెట్టాను. పోలీస్ కేసు పెడితే వాళ్ళు నా చేత బైండ్ ఓవర్ చేయించారు సార్. నా చేతే సంతకం పెట్టించారు. డీవీసీ కంప్లైంట్ ఇచ్చాను సార్. తర్వాత వాళ్ళు తలాక్ అని మేము ఉన్నప్పుడే చెప్పాడు. చెప్పిన తర్వాత నేను తలాక్ అయితే ఇవ్వను, ఖులా ఇస్తాను అనేసి మాకు రాజీ చేపించి ఖులాకి అంగీకారం చెప్పాము. చెప్పిన తర్వాత హాజీ గారు మా పెద్దలు వాళ్ళ పెద్దలు కలిసి ఖులా దగ్గరికి వెళ్ళాము సార్. ఖులా అయిన తర్వాత అందుకనే ఖులా అయితేనే ఇస్తానని కండిషన్ పెట్టారు సార్. ఆ ఖులా పేపర్ మీద సైన్ చేశాం. చేసిన తర్వాత చెప్పాము సార్, హాజీ గారికి చెప్పాము. ఇప్పుడు కరోనా మూమెంట్ సార్. ఎవరు మా వైపు పెద్దవాళ్ళు జెంట్స్ ఎవరు లేరు సార్. మా డాడీ కానీ వాళ్ళు ఎవరు లేరు. సరే అని ఆ కరోనా టైంలో ఎవరు కూడా రాకపోయేసరికి ఇక ఖాజీ గారిని వాళ్ళని నమ్మేసి ఇప్పుడు నాకు రావాల్సిన ఈ అమౌంట్
నా డబ్బులతో అతను ఒక ప్లాట్ కొన్నాడు సార్. అది గోల్డ్ సామాను లేకుండా తిప్పుతున్నాడు. అతను దర్గాలో ముజావరగా చేస్తాడు సార్. అంటే ఇబ్బందిగా ఉందా మరి ఫ్యామిలీ నడవడానికి ఎలా? ఈ దర్గాలో ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. బాగా హెరాస్మెంట్ చేసి ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ బాగా హెరాస్మెంట్ చేశారు. నాకు బాగా ఇన్హెల్త్ వచ్చేటట్టు చేశారు సార్. దాని గురించి నేను న్యాయం కోసం ఇక్కడికి వచ్చాను సార్. ఈ చేపురోలు అండి. చేపురోలు అయితే మాకు కొమ్మూరు కాలువ దిగున గుంటూరు టు పొన్నూరుపై రూట్లో కొమ్మూరు కాలువ దిగున 1 ఎకరం 60 సెంటు పరుసు సత్యకిషోర్ అని అతను పొలం కొనుక్కొని అతను గోడౌన్ అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గోడౌనే కదని దానికి వ్యర్థాలు ఏం రావు కదని చెప్పి ఓకే అనుకున్నాం. దానికి బాట ఉందని నేను చెప్పాము ఫస్ట్ నుంచి. బాట ఉందని చెబితే రైతులతో అందరితో బాగా స్నేహంగా ఉంటా, నేను బాట ఇస్తాను, నేను రైతునే, మీ అందరూ బాట ఇస్తాను, నేనేం అడ్డం పెట్టనని చెప్పి ఫస్ట్ నుంచి అట్లా చెప్పుకొచ్చి తర్వాత పూర్తయిన తర్వాత మధ్యలో ఇస్తాను, అటు ఇస్తాను, ఇస్తాను మభ్య పెట్టాడు అందరు జనాన్ని. మభ్య పెట్టిన తర్వాత ఇప్పుడు పంటలు వచ్చే టయానికి ఇక చూద్దామని పక్క చేలో నుంచి మాట్లాడదామని చెప్పి చూశాడు. పక్క చేలో నుంచి మాట్లాడితే పక్క చేను అతను ఒప్పుకోవట్లా. పక్క చేను అతను ఒప్పుకోబోతున్నది వాళ్ళకి. ఇక నేను ఇవ్వను అని చెప్పి గోడ స్టార్ట్ చేయగానే ఎంఆర్ఓ గారికి స్టార్ట్ చేయమంగళని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి అర్జీ ఇస్తే సరే చూద్దాం అన్నట్టు ఎంఆర్ఓ గారు వచ్చేతలకి గోడ స్టార్ట్ చేశాడు. గోడ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం, గోడ స్టార్ట్ చేశాడు. ఏం చేద్దాం, ముంగలు ఏమన్నా గోడ కొడుతున్నాడని వెళ్ళి చెబితే కడితే పడేద్దాం అన్నాడు. చుట్టూ ప్రారీ గోడ కట్టాడు. కంపెనీ కట్టి ప్లాస్టిక్ బకెట్లు తయారు చేసే కంపెనీ కట్టి చుట్టూ ప్రారీ గోడ కట్టేశాడు. బలబాటకు అడ్డంగా అయ్యో ఫోటోలు ఉన్నాయి కదా, బలబాటకు అడ్డంగా గోడ కట్టేశాడు. మేము వెళ్ళాము, అడిగాము. అతను లెక్కలేదు. అతనికి రైతులంటే లెక్కలేదు. పక్కన ఇస్తానని చెప్పి నేను ఎట్లా కొట్టి ఇస్తాను, మీకు మధ్యలో ఇస్తాను, అటు ఇస్తాను, ఇటు ఇస్తాను అని చెప్పి మభ్య పెట్టాడు జనాన్ని. మభ్య పెట్టి ఇప్పుడు నేను ఏమన్నా చెప్పి చుట్టూ గోడ కట్టేసి మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకోండి, ఆర్డీఓ పెట్టుకుంటారు, కలెక్టర్ గారు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోండి అని చెప్పాడు. ఎంఆర్ఓ గారు ఏమంటాడంటే మీకు ఏమైనా కాగితాలు రాసి ఉందా అని అడిగాడు. కాగితాలు ఎక్కడ రాసి ఉండదండి, ఇక్కడ చేబ్రోలు పొలం ఎక్కడ రాసి ఉండదు. కావాలంటే ఇక్కడ చేబ్రోలు ఇంకిద్దరు కట్టారు, రైస్ మిల్ ఒకళ్ళు కట్టారు, గోడౌన్స్ కట్టారు. వాళ్ళు ఆల్రెడీ వదిలిపెట్టారు బాట. ఉన్న బాట అసలు అచ్చగా బాటలోనే కట్టుకున్న వాళ్ళు బాట వదిలిపెట్టారు. ఈయన వదిలిపెట్టల. అది ఆ విషయం కూడా ఆయన కిషోర్ గారికి చెప్పాను నేను. ఏమండి ఇట్లా మేము ఒకతో మేము 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామండి బాట కోసం. అంటే నేను అసలు టోని కాదు, నేను రైతుని ఇస్తాను మీకు బాట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్నాడు. అది పక్క చేలో నుంచి ఇస్తానంటాడండి. పక్క చేలో ఒప్పుకోవద్దు, వాళ్ళని ఒప్పుకోవట్లా. ఆ పక్క చేను అతను వచ్చి రాత్రి వచ్చి నేను ఇవ్వనండి, కలెక్టర్ గారు ఇవ్వడానికి వెళ్తున్నాం. సచివాలయంలో ఎన్ని అర్జీలు సమర్పించినా తమకు పెన్షన్ రావడం లేదని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన 8 మంది వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ సాయికాంత్ వర్మకి అర్జీలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వయసు పైబడిన పెన్షన్ అందకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అంటున్నారు. శివారెడ్డిపాలెం, నా పేరు నిర్మల. మేము పింఛన్ కోసం వచ్చామండి. మా ఊరి నుంచి మేము 8 మంది వచ్చాం పింఛన్ కోసం. మాకు అసలు ఫస్ట్ నుంచి లేదు. అందుకే ఇక్కడికి వస్తే న్యాయం జరిగిద్ది, ఇస్తారని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఇస్తారని ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడ పెట్టామండి. ఏది అసలు ఈ ఎలక్షన్ వచ్చినాకనే మాకు పింఛన్ అనేది పెట్టలేదు. అక్కడికి పోతే ఇప్పుడు మాకు ఆఫర్ లేదండి, ఆర్డర్ రాలేదు మాకు అని చెబుతున్నారు. మేము సచివాలయానికి పోతే అది అందుకని ఇక్కడికి వస్తే న్యాయం జరిగింది. ఒకే ఏరియా, ఒకే ఊరు. ఏం మరి ఎందుకు రాలేదు, ఎందుకు చెప్పలేదు. మా ఊరిలో మేము 8 మంది ఉన్నామండి. లేవు, ఇంకా ఉండారు వాళ్ళు. ఇక్కడ కొత్త రాలేక ఇంట్లో ఊళ్ళోనే ఉండారు. ఇంకా అది రెడ్డిపాలెం, శివారెడ్డిపాలెం. అది డిజైనర్ పాపప్ పేరుతో రింగ్ రోడ్ సిద్ధార్థ గార్డెన్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయి. మహిళల్ని ఆకర్షించే జ్యువెలరీ, వస్త్రాలు, ఫ్యాన్సీ ఐటమ్స్, గృహోపకరణాలు అమ్మకానికి సిద్ధంగా పెంచారు. వినియోగదారుల పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎగ్జిబిషన్ లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా మహారాణి పేరుతో ఇత్తడి వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ డిజైన్ తో ఇత్తడి వస్తువులు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇత్తడి వస్తువుల ప్రత్యేకత గురించి నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు.
మాది మహారాణి బ్రాస్ స్టూడియో ఈరోజు గుంటూరుకు వచ్చింది. డిజైనర్ వెడ్డింగ్ పాపప్ షా 14th and 15th మీ గుంటూరులో అవైలబుల్గా ఉన్నాము. ప్రీమియం బ్రాస్ కలెక్షన్తో వచ్చామండి. మా దగ్గర వినాయకుళ్ళు, సింహాసనాలు, చెంబులు, మా ప్రొడక్ట్స్ అన్నీ మీకు చాలా యూనిక్గా అనిపిస్తాయండి. ఎందుకంటే మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకొస్తున్నాము అండ్ అన్ని ప్రీమియం యాంటిక్ ఫినిష్తో రెడీ చేపిస్తున్నాము. మీ మహారాణి బ్రాస్ స్టూడియో ఇప్పుడు గుంటూరుకు వచ్చింది. 14th and 15th డిజైనర్ పాపప్ షోలో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. బెస్ట్ ప్రైజెస్, యూనిక్ ప్రొడక్ట్స్తో మేము ముందుకు వచ్చాము. రేర్గా దొరకని మీ దగ్గర ఏమైనా ఉంటాయి? రేర్గా ఇవన్నీ మార్కెట్లో లేనివి మీ దగ్గర చూపించండి. చాలా యూనిక్ డిజైనర్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చామండి. చూడొచ్చు మీరు అన్ని రకాల చెంబులు, ఫ్లవర్ బాస్కెట్స్, ఇవన్నీ మీరు ఎక్కడా చూసుండరండి. సిల్వర్లో మీకు ఎలా అయితే ప్రోడక్ట్ మేక్ అయి ఉంటుందో అలానే బ్రాస్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్కి మీరు ఈ 2 days వచ్చి ఎగ్జిబిషన్లో బెస్ట్ ప్రైజెస్కి మీరు బ్రాస్ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఫంక్షన్కి ఇచ్చే గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. పర్చేస్ కూడా చేసాము. ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అవి పర్చేస్ చేసాం. ఇక్కడ ఏం చూసారు? మాకు అన్ని ఐడల్స్, దీపాలు అన్నీ చాలా బాగున్నాయి అండ్ ప్రస్తుతానికి అవసరమైన వరకు పర్చేస్ చేసాం. ఎక్కడ చూడనివి ఉన్నాయా? రేర్గా అంటే చిన్న చిన్న దీపాలు, అవి యాంటిక్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా బాగుంది. మేము ఏలూరు నుంచి వచ్చాము. మహారాణి బ్రాస్ స్టూడియో మా బ్రాస్ షాప్ పేరండి. సో ప్రజెంట్ మేము గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో పెట్టాము స్టాల్ అనేది. సో చాలా ప్రీమియం బ్రాస్ ఆర్టికల్స్తో మేము వచ్చాము. చాలా బ్యూటిఫుల్, వెరీ నీట్ డీటెయిలింగ్ ఐడిల్స్ అండ్ సిల్వర్ లాంటి ఫినిషింగ్తో వచ్చిన తాంబూలం ప్లేట్స్ అండ్ పూజా సెట్స్ కూడా మేము తీసుకొచ్చాము. దాంతోపాటు మీకు 110 రూపీస్ నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. కిచెన్ ఐటమ్స్, ఐడిల్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఫర్ యువర్ హోమ్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా రండి అందరూ సిద్ధార్థ గార్డెన్స్కి, మా స్టాల్ విజిట్ చేయండి. గిఫ్టింగ్ కోసం ప్యూర్ బ్రాస్తో మేక్ అయిన కప్ సెట్ అండి ఫర్ యువర్ హోమ్. చాలా బాగుంటుంది ఇంట్లో ప్రజెంట్ చేస్తే. అండ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. చెంబులు, ఐడిల్స్, ఇట్లాంటి హార్స్ డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా స్వింగ్లో ఉన్న గణేష్, మనకి స్టోన్ వర్క్తో వచ్చిన బ్రాస్ కూడా చాలా ఫేమస్ అండి మేము. ఇంకా ఉర్లీస్ కూడా మా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి. సో తప్పకుండా రండి. 2 ఫ్లవర్ వాజెస్ లాగా తీసుకున్నాను. ఇంకా రాధాకృష్ణ విగ్రహాలు 2 తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అంతా చాలా రేర్గా ఉంది. రేర్ కలెక్షన్ బాగుంది. నాకు నచ్చింది బాగా. క్వాలిటీ కూడా బాగుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.